వెల్కమ్ టు మూవీ మిక్చర్. తమ ఫేవరెట్ హీరోలకు నిక్ నేమ్స్ ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు ఫ్యాన్స్. స్టార్లకు బిరుదులు ఇవ్వడం ఇప్పుడేమీ కొత్త కాదు, ఎప్పటి నుంచో వస్తున్న కల్చర్ ఇది. కానీ ఇప్పుడు ఓ స్టార్ హీరో తనకి ఎలాంటి ట్యాగ్స్ వద్దంటూ ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరు, ట్యాగ్ వద్దనడానికి ఆ రీజన్ ఏంటి? ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తెలియని మూవీ లవర్స్ బహుశా ఉండకపోవచ్చు. వర్స్టాలిటీకి నిలువెత్తు నిదర్శనం, మెథడారిస్ట్. అందుకే ఆయనకు ఉలగనాయగన్, లోకనాయకుడు అని బిరుదులిచ్చారు డైహార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ నేమ్ వద్దంటున్నారు కమల్. తనను ఎలాంటి ట్యాగ్స్తో పిలవద్దని, జస్ట్ కమల్ హాసన్ ఆర్ కమల్, ఇంకా సింపుల్గా కేహెచ్ అని పిలవాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ నోట్ షేర్ చేశారు. తానొక నిత్య విద్యార్థినని, ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని ఆశిస్తున్నానన్నారు. కళ అంటే కళాకారుడు గొప్పవాడు కాదన్న ఆయన యాక్టింగ్లో లోపాలు గుర్తించి ఇంప్రూవ్ కావాలని ఆశపడుతున్నానని, అందుకే ఆ ట్యాగ్స్తో పిలవద్దంటున్నారు. కమల్ మాత్రమే కాదు, అజిత్, సూర్యలు కూడా గతంలో ఫ్యాన్స్ ఇచ్చిన పెట్ నేమ్స్తో పిలవద్దని కోరారు. తలా నడిప్పన్నాయగన్ అన్న బ్యాడ్జెస్ మాకొద్దు అని తోసిపుచ్చారు అజిత్ అండ్ సూర్య. కోలీవుడ్ స్టార్ హీరోలు ఇలాంటి ట్యాగ్స్ వద్దంటే టాలీవుడ్ హీరోలు కావాలంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియన్ స్థాయికి వెళ్ళాక ఇక్కడ హీరోలకు కొత్త నిక్ నేమ్స్ వచ్చాయి. గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అంటూ ప్రభాస్, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్లను పిలుస్తున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. అలాగే టైగర్ 2, 3 హీరోలకు కూడా ఇలాంటి టైటిల్స్ వచ్చాయి. హరోం హర నుండి సుధీర్ బాబుకు నవదళపతి బ్యాడ్జ్ వచ్చింది. శర్వానంద్, చార్మింగ్ స్టార్, సందీప్ కిషన్ పీపుల్ స్టార్స్ గా మారిపోయారు. స్టార్లకు ఈ బిరుదులు ఇచ్చారంటే వాటిని ప్రామిసింగ్ గా, బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుంది. హిట్, ఫ్లాప్స్ ఈ నిక్ నేమ్ ను రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో అందుకే ఇలాంటి బిరుదులొద్దు, తమను తమలాగే చూడాలంటున్నారు కోలీవుడ్ స్టార్స్. కానీ తెలుగు హీరోస్ కోరి ట్యాగ్స్ తెచ్చుకుంటున్నారు. మరి తమిళ హీరోలను చూసి టాలీవుడ్ హీరోలు డెసిషన్ మార్చుకుంటారా? In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఈ కన్నడ కస్తూరికి ఎంత కష్టం వచ్చింది. పూజ, రష్మికల తన పేరు కూడా టాలీవుడ్లో గట్టిగా వినిపించాలని అనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది నిఖిల్ మూవీ. గ్రాండ్ లాంచ్ అవుదామని అనుకుంటే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ఇంతకీ ఎవరా బ్యూటీ, ఏంటా డ్యామేజ్? కన్నడ డబ్బింగ్ మూవీ సప్త సాగరాలు దాటితో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన చందనపు సోయగం రుక్మిణి వసంత్. ఆమె న్యాచురల్ యాక్టింగ్ బ్యూటీకి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్. స్టన్నింగ్ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ కు ఇక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగులో నేరుగా మూవీ చేయాలంటూ రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. ఇంత హైప్ రావడంతో బిగ్ ప్రాజెక్ట్ బడా హీరో మూవీతో గ్రాండ్ లాంచ్ అవుతుందని ఊహించారు. ఆమె కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కానీ ఫేట్ మరొకటి డిసైడ్ చేసింది. నవంబర్ 1st వీక్లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఉన్నపలంగా ఊడిపడిన మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నిఖిల్, సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో, ఎప్పుడు షూటింగ్ జరిగిందో తెలియదు. కానీ రిలీజ్ అయిపోయింది. సరైన ప్రమోషన్స్ చేయకుండానే థియేటర్లోకి దింపేశారు. ఇదొక సినిమా వచ్చిందని కానీ పోయిందని కానీ ఎవరికీ తెలియదు. నిఖిల్ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్. గ్రాండ్ లాంచ్ పక్కన పెడితే సరైన ఇంట్రొడక్షన్ జరగలేదు ఆమెకు. ఓ కొత్త అమ్మాయి టాలీవుడ్లోకి ఇంట్రొడ్యూస్ అవుతుందని చెప్పుకునేంత స్కోప్ ఇవ్వలేదు. చడీ చప్పుడు లేకుండా వచ్చిన సినిమా ఇలా వెళ్ళిపోయింది. దీంతో ఆమెకు లాంచింగ్ కోసం సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు. దీంతో తెలుగులో రుక్మిణి సినీ కెరీర్ డ్యామేజ్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఈ తెలుగు మూవీనే కాదు, దీపావళికి వచ్చిన భగీరా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆమె యాక్ట్ చేసిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బెడిసికొట్టడంతో ఫీల్ అవుతుంది ఈ బ్యూటీ. ఆమె హోప్స్ అన్ని శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణకల్పై ఉన్నాయి. నవంబర్ 15న ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఈ శాండిల్వుడ్ భామ. ఇటు తెలుగులో ప్లాన్స్ బెడిసికొట్టడంతో తమిళంపై ఫోకస్ పెంచింది. అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. విజయ్ సేతుపతి ఏస్ కాకుండా శివకార్తికేయన్, మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీకి సైన్ చేసింది. అలాగే తారక ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు ఆమె పేరు పరిశీలనలో ఉందని టాక్. మరి ఈ ఆఫర్ అందుకుంటుందా? టాలీవుడ్ లో తన నేమ్ గోల్డెన్ వర్డ్స్ తో రచించుకుంటుందా లేదో వెయిట్ అండ్ సీ. అమరన్ తో భారీ హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మరొక రేర్ ఫీట్ ని టచ్ చేశాడు. ఎంతో మంది యాక్టర్స్ కు సాధ్యం కాని రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. కమల్, రజనీ, విజయ్ క్లబ్ లోకి చేరిపోయాడు. అజిత్ కూడా సాధ్యం కాని ఆ రేర్ ఫీట్ ఏంటి? హావ్ లుక్. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా అమరన్.
అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కలెక్షన్ల సునామీ సృష్టించింది. సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్ తో ఫిదా చేసింది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి శివకార్తికేయన్ కెరియర్ లోని ఫాస్టెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు మరొక రికార్డు సొంతం చేసుకుంది. 250 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది ఈ సినిమా. కోలీవుడ్ హీరోస్ లో ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో. కోలీవుడ్ టాప్ స్టార్స్ కమల్, రజనీకాంత్, విజయ్ సరసన చేరిపోయాడు శివకార్తికేయన్. 250 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టుకున్న 4వ హీరోగా మారిపోయాడు. ఇప్పటి వరకు శివ హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది డాన్. కేవలం 125 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పుడు అమరన్తో డబుల్ మార్జిన్ సాధించాడు. ఈ ఫీట్ కు చేరువలో వచ్చి స్టాప్ అవుతున్నాడు అజిత్. అంతలో ఆ మార్కు కొల్లగొట్టాడు శివకార్తికేయన్. ప్రేక్షకుల్లో శివ పట్ల పెరుగుతున్న పాపులారిటీకి ఎగ్జాంపుల్స్ ఈ కలెక్షన్స్. దీంతో యంగ్ హీరో నెక్స్ట్ సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ ని తాకుతున్నాయి. ప్రస్తుతం అమరన్ థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అమరన్ వసూళ్ల సునామీకి బ్రేకులు వేయనుంది కంగువా. నవంబర్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కంగువా రిలీజ్ కావడానికి ఇంకా 3 రోజుల టైం ఉండడంతో అమరన్ 275 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేయొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. కంగువా రిలీజ్ ఎఫెక్ట్ అమరన్ కలెక్షన్స్ పై పడుతుంది అన్న అంచనాలున్నాయి. అయితే 300 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో లెట్స్ సీ. రీమేక్, కాప్, కామెడీ సీక్వెల్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పీహెచ్డీ చేశాడు. తాజాగా చేసిన యాక్షన్ మూవీ సింగం అగైన్ తో ఎంటర్టైన్ చేసిన ఈ డైరెక్టర్ సడన్ గా రూట్ మార్చేశాడు. కాప్ యూనివర్స్ కి బ్రేక్ ఇచ్చి కామెడీ మూవీని సెట్ చేయబోతున్నాడు. ఈ డ్రాస్టిక్ చేంజ్ వెనుక ఆ మూవీ ప్రభావం ఏముందా చూద్దాం. బాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఆయన నుండి రీసెంట్ గా వచ్చిన చిత్రం సింగం అగైన్. సింగం ఫ్రాంచైజీలో వచ్చిన థర్డ్ పార్ట్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సోసో అనిపించుకుంది. భారీ కాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్లు రాబట్టుకోవడంలో తడబడింది. కాప్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన సింగం అగైన్ అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ కావడంతో పాటు జస్ట్ ఫర్ చేంజ్ కోసం రూటు మార్చేందుకు రెడీ అయ్యాడు ఈ కమర్షియల్ డైరెక్టర్. తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ సీక్వెల్స్ పై మనసు మార్చుకున్నాడు. 2003లో మెగాఫోన్ టచ్ చేసిన నాటి నుంచి అజయ్ దేవగన్ తో ఎక్కువ సినిమాలు తెరకెక్కించాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి. అజయ్ తో కామెడీతో పాటు కాప్ సినిమాలు తీసి సక్సెస్ఫుల్ దర్శకుడిగా మారిపోయాడు. అలాగే రీమేక్స్ తీసి హిట్స్ కొట్టడంలో దిట్ట. రోహిత్ యాక్షన్ మూవీస్ వైపు పూర్తిగా షిఫ్ట్ కాకముందు ఫన్నీ సినిమాలతోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకున్నాడు. రోహిత్, అజయ్ కాంబోలో వచ్చిన గోల్మాల్ ఫ్రాంచైజీలోని సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. ఇప్పటి వరకు గోల్మాల్ నుండి 4 సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు సిరీస్ 5 కి రెడీ అవుతున్నాడు దర్శకుడు. గోల్మాల్ నుండి గోల్మాల్ రిటర్న్స్, గోల్మాల్ 3, గోల్మాల్ అగైన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ సక్సెస్ ని చూశాయి. రోహిత్ శెట్టికి బాగా కలిసి వచ్చిన ఫ్రాంచైజీ ఇది. రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం అగైన్ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కామెడీ సీక్వెల్ కు ప్రిపేర్ అయ్యాడు. గోల్మాల్ సిరీస్ నుండి 5th సినిమా రాబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. అజయ్ దేవగన్ తో మరొకసారి వర్క్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. యాక్షన్ కు కాస్త కట్ చెప్పి ఫన్నీ మోడ్ లో వెళ్లిపోవాలి అనుకుంటున్నట్లుగా స్టేట్మెంట్ ని పాస్ చేశాడు. కాప్ యూనివర్స్ నుండి కాస్త దూరం జరుగుతున్నానని చెప్పాడు. కామెడీ మూవీ తర్వాత యాక్షన్ పిక్చర్ ఉంటుందని ప్రకటించాడు. ఇది జస్ట్ ఫర్ ఏ చేంజ్ మాత్రమే. లోపల ఒరిజినల్ అలానే ఉందంటున్నాడు ఈ డైరెక్టర్. హెరాస్మెంట్ కేసు నుండి క్లీన్ చిట్ పొందిన మాలీవుడ్ హీరో నివిన్ పౌలి కెరీర్ పై ఫోకస్ పెంచాడు. ఓన్ ఇండస్ట్రీ కాకుండా పరుగు కథలకు ఓకే చెప్తున్నాడు. ప్రెజెంట్ ఓ మూవీ రిలీజ్ కి రెడీ కాగా ఇప్పుడు మరొక స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంతేకాదు ఓ స్టార్ హీరోతో తలపడుతున్నాడని బాలీవుడ్ లో గట్టిగా టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరు? నివిన్ పౌలి క్యారెక్టర్ ఏంటి? మలయాళ ప్రేమం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమయ్యాడు యంగ్ హీరో నివిన్ పౌలి. ఈ ఏడాది రిలీజ్ అయిన మలయాళీ ఫ్రమ్ ఇండియా ఓకే అనిపించుకుంది. రిమైనింగ్ స్టార్ హీరోస్ తో పోల్చుకుంటే స్లో అండ్ స్టడీగా వర్క్ చేస్తున్న నివిన్ పౌలి ప్రెజెంట్ తమిళ చిత్రాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఓ మూవీని కంప్లీట్ చేయగా రిలీజ్ కి రెడీగా ఉంది. అందులో కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. తనకు ఛాన్సులు ఇస్తానని చెప్పి హెరాస్ చేశారంటూ కొంతమందిపై అలిగేషన్స్ చేసింది ఓ అమ్మాయి. వారిలో నివిన్ పౌలి పేరు కూడా ఉంది. అయితే ఎలాంటి నెగిటివ్ మార్కు పడకుండా బయటకు వచ్చాడు ఈ హీరో. మాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్ బేస్ ఉన్న నివిన్ పౌలి ఈ కేసు నుండి బయటపడ్డాక కొత్త స్టోరీలను వింటున్నాడు. ఈ క్రమంలో ఓ తమిళ సినిమా ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సుధా కొంగర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో యాంటోగనిస్ట్ రోల్ కోసం నివిన్ ను అప్రోచ్ అయినట్లు టాక్. గతంలో రిచితో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోను శివకార్తికేయన్ 25వ సినిమా పురాణనూర్లో విలన్ రోల్ చేయాలని కోరారని తెలుస్తోంది. ఆకాశమేని హద్దురా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూర్యతో పురాణనూర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది సుధా కొంగర. కానీ సూర్య కాంట్రవర్షియల్ స్టోరీ లైన్ వల్ల తప్పుకున్నాడు.
అతడి ప్లేస్ లోకి వచ్చాడు శివకార్తికేయన్. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్, డాన్ డైరెక్టర్ సిబి చక్రవర్తి డైరెక్షన్ లో శివకార్తికేయన్ 2 సినిమాలు చేస్తుండగా ఇవి కంప్లీట్ అయ్యాక సుధా కొంగర మూవీకి షిఫ్ట్ కానున్నాడు. ఇందులో నజ్రియా, అదితి శంకర్, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ పేర్లు వినిపించాయి. అయితే దుల్కర్ కూడా తప్పుకున్నట్లు టాక్. దుల్కర్ సల్మాన్ ప్లేస్ లోకి నివిన్ పౌలి వస్తున్నట్లు మాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. స్టోరీ లైన్ చెప్పగానే కథ నచ్చి ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంటే త్వరలో శివకార్తికేయన్తో తలబడబోతున్నాడు ఈ యంగ్ హీరో. మాలీవుడ్, కోలీవుడ్ లో భారీ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో నివిన్ ను అప్రోచ్ అయిందట సుధా కొంగర. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నాడు నివిన్.